అని విష్ణు చెప్పేసి వెళ్ళిపోతాడు. నో డౌట్ ఇదేదో చేస్తుంది, అందుకే విష్ణు గారు అంతలాగా మారిపోయారు. విష్ణు గారికి అంతలా మార్పు వచ్చింది. ఏముందో తెలుసుకోవాలి. ప్రతిసారి కూడా విష్ణు గారిని చూసినప్పుడు తను ఫోను చేత్తో ఇలాగా చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఫోను చూసి ఆయన భయపడిపోతున్నారు. అసలు ఈయన భయపడేంత విషయం ఆ ఫోన్లో ఏముంది అని అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి అయితే ఇక వరలక్ష్మి అలా అనుకొని వెంటనే ధర ఫోన్లో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ధర నిద్రపోతుండగా ధర రూమ్కి వెళ్ళి ధర ఫోను ఓపెన్ చేస్తుంది. వరలక్ష్మి అయితే ఇక ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఇక విష్ణు మిల్ మేకర్ పొడిని కూరలో కలపడం అంతా కూడా వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి. ఇక షాక్ అయిపోతూ, అంటే ఆ రోజు అర్జున్ దాస్ గారు అస్వస్థకి గురవడానికి కారణం విష్ణు గారు అనమాట. విష్ణు గారు కలిపిన మిల్ మేకర్ పొడి ఆయన్ని అలా చేసేసింది. ఎందుకు విష్ణు గారు ఇంత స్వార్థంగా ఆలోచించారో, ఒకవేళ భోజనం పెట్టనంటే అర్జున్ దాస్ గారు వెళ్ళిపోయేవాళ్ళు కదా, ఆయన ప్రాణం మీదకి కూడా వచ్చేది కాదు, ఎందుకు ఇలా ప్రవర్తించారు అని కోపంతో రగిలిపోతుంది వరలక్ష్మి. ఉదయం అవ్వంగానే వరలక్ష్మి ఎవ్వరికీ కూడా తను ఫుడ్ పెట్టలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఇప్పుడే వచ్చి లోపలికి వెళ్ళింది అని వేదవతి చెప్తూ ఉంటుంది విష్ణుతో. అప్పుడే ఇక వరలక్ష్మి అని గట్టిగా పిలుస్తాడు విష్ణు. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఇక్కడికి వచ్చేటప్పుడే నీకు అన్ని విషయాలు చెప్పి తీసుకొచ్చాను. నువ్వు ఎందుకు ఎవరికి కూడా టిఫిన్ చేయకుండా కాఫీ ఇవ్వకుండా దూరంగా ఎందుకున్నావు? అసలు ఉదయమే ఎక్కడికి వెళ్ళావు? నువ్వెక్కడికో కారులో వెళ్ళావని చెప్పారు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే ఇక వరలక్ష్మి విష్ణుని చెంప పగలగొడుతుంది. ఒక్కసారి అందరూ షాక్ అయిపోయి లేచి చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు పని మనిషిలాగా కుక్కిన పేనులాగా పడున్న ఈ ధర సడన్గా ఇలా శివంగిలాగా ఎందుకు మారిపోయి పిల్లల మీద ఇంటి మీద పెత్తనం చలాయిస్తుంది అని ఆరా తీశాను. అప్పుడు నిజాలు బయటికి వచ్చాయి అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడు ఈ వీడియో కంటపడింది. అర్జున్ దాస్ గారు ఎంతో అభిమానంతో ఇంటికి వచ్చి అంత పెద్ద హీరో లంచ్ చేస్తాను అన్నారు. సరే అని అన్నీ కూడా వండి పెట్టాను. మిల్ మేకర్ తగిలితే ఆయనకి ఇన్ఫెక్షన్ అవుతుంది, ప్రాణాపాయానికి సంబంధం ఇచ్చింది, ప్రాణాపాయ స్థితికి కూడా తీసుకువెళ్తుందని డాక్టర్లు చెప్పారు. కానీ ఈయన అదే విని ఆయన్ని చంపాలని కూరలో మిల్ మేకర్ పొడిని కలిపేశారు. అదే కూరని పదే పదే తినమని చెప్పి ఆయన్ని ఎంకరేజ్ చేశారు. అప్పుడే ఈయన బుద్ధి అర్థమైపోయింది. ఈరోజు అర్జున్ దాస్ గారు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే అని అంటూ విష్ణుని పిలుస్తూ ఉంటుంది. దాంతో విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి డాడీ మీరా, అసలు ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటారు పిల్లలైతే. ఆయనకి ఏదైనా జరగరాంది జరిగితే అమ్మనే కదా జైల్లో పెట్టేది, అంటే అమ్మ ఇప్పుడు సంతోషంగా ఉండకూడదని, అమ్మని ఎవరికొళ్ళు ఏదోటి అనాలని నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని పిల్లలు అంటూ ఉంటారు. చూశారుగా పిల్లలు, మీ నాన్న ఎంతకి తెగించారో. చివరికి నేను అరెస్ట్ అయిపోయినా పర్వాలేదు, ఆయనకి మాత్రం కావాల్సింది మీరు, నేను కాదు. చివరికి ప్రాణాలు తీయడానికైనా వెనకాడని ఈయన దగ్గర ఉంటారో మరి నా దగ్గర ఉంటారో మీరే నిర్ణయించుకోండి. కానీ ఈ క్షణం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ నేను ఇక్కడే ఉంటే నా వల్ల ఏదైనా ఎవరికైనా జరగరాంది జరిగితే నన్నే అంటారు. మొన్నేమో నన్ను చంపడానికి ప్రయత్నించారు, ఈరోజేమో నా కోసం వచ్చి అభిమానం చూపించే అర్జున్ దాస్ గారిని చంపడానికి వచ్చారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఇక వరలక్ష్మి అన్న మాటలకి అప్పుడే విష్ణు అయితే, లేకపోతే అతను నీకెందుకు అంత ఖరీదైన చీర తీసుకొచ్చాడు, అందుకని నేను అతనికి అలా కలిపాను అని విష్ణు చెప్తూ ఉంటాడు. నాతో విడాకులు ఇచ్చి నన్ను చూస్తుంటేనే అసహ్యం అని చెప్పిన మీరు అతను నా మీద అభిమానం చూపిస్తూ ఉంటే మీరెందుకు అలా కంగారు పడిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. ఎందుకంటే నీ మీద నాకు ఇంకా ప్రేమ ఉంది కాబట్టి అని విష్ణు అంటూ ఉంటాడు. ఆ మాట విని వరలక్ష్మి అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఇక వరలక్ష్మి విష్ణుతో అంటూ ఉంటుంది, మీరు ప్రేమగా నాకు దగ్గర అవ్వాలనుకున్నా
నేను మాత్రం మీ ప్రేమని పొందడానికి సిద్ధంగా లేను అని వరలక్ష్మి పిల్లల్ని తీసుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.